వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. స్వర్ణాంధ్రే శ్వాసగా పాలన సాగిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. అన్ని తాకట్టు పెట్టే వాళ్లకు రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి కేంద్రం బతికించిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని సీఎం వెల్లడించారు. రాయలసీమను అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన వివరించారు. ఏమి చేయలేకపోయాం కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విమర్శలకి ప్రతి విమర్శే కాదు, ఎవడైనా విమర్శలు చేసి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకు చెప్పే శక్తి ఈ ఎన్డీఏకుందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తల్లికి వందనం చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది, 7 మంది పిల్లలుంటే 7 మందికి తల్లికి వందనం ఇచ్చామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం హార్టికల్చర్ హబ్ గా తయారవుతుంది. దేశంలో పళ్ళు గాని, కూరగాయలు గాని, పూలు గాని పండించే రాష్ట్రం మనమే నెంబర్ 1. అందులో రాయలసీమ కేంద్రంగా చేస్తున్నాం. అందుకే నేను కేంద్రంతో మాట్లాడితే చాలా ఉదారంగా ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు, 40,000 కోట్ల రూపాయలు కేంద్రం సహకరిస్తున్నారు. 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒకసారి ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమ ముఖ చిత్రం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. పేదలందరికీ 4,000, 6,000, 15,000. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని జనసేన అధ్యక్షులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను చూపిన చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజల 2 ఏళ్ల క్రితం కేవలం అధికారాన్ని మాత్రమే కాకుండా బాధ్యతను కూడా అప్పగించారని చెప్పారు. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమిష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల బలోపేతమే దేశాభివృద్ధిగా పునాది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామ సభలు, పంచాయతీలకు మరింత అధికారులు, బాధ్యతలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్రామ సభలను కేవలం ఒక అధికారిక సమావేశంగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం చేశారు. గ్రామానికి ఏమి కావాలి, ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ తాగునీటి సమస్య ఉంది, ఎవరికి ఇల్లు అవసరం, ఎక్కడ పారిశుద్ధ సమస్య ఉంది, ఈ నిర్ణయాలు కార్యాలయాల్లో కాదు, గ్రామ సభల్లో జరగాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కనిపించని సమస్య ప్రజలకు కనిపిస్తుంది. అధికారికి తెలియని అవసరం గ్రామస్తుడికి తెలుస్తుంది. గ్రామ సభ బలపడితే సర్పంచ్ బలపడతాడు. సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది. పంచాయతీ బలపడి ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడు మాత్రమే ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యే గారి టేబుల్ మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఎమ్మెల్యేలు అసలు తమకి నిర్దేశించబడ్డ అసలు బాధ్యతలపై దృష్టి పెట్టగలుగుతారు. ఎమ్మెల్యేలు ఉపాధి విధానాలపై దృష్టి పెడతారు, పరిశ్రమల రాకపై దృష్టి పెడతారు, యువత భవిష్యత్తుపై దృష్టి పెడతారు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే ఈ ప్రక్రియకి ఒక బలమైన లీడర్షిప్ క్యాపిటల్ అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. నాయకత్వం పైనుంచి నియమించబడదు, సమాజం నుంచి ఎదుగుతుంది. గ్రామ సభల్లో రూపుదిద్దుకుంటుంది, పంచాయతీలో తీర్చిదిద్దబడుతుంది. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు, అది ఒక నాయకత్వాన్ని తయారు చేసే ఒక ప్రజాస్వామ్య పాఠశాల. మన గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణం స్థానిక సంస్థల నుండే మొదలుపెట్టారు. అందుకే 2024లో చేసినట్టు
కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల కూటమి పాలనను ఎన్ని ట్యాగ్లైన్లు ఇచ్చినా తక్కువేనని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. జగన్ జనాల్లోకి వస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూపిస్తామని స్పష్టం చేశారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయని వెల్లడించారు. ప్రజల్లో నిలబట్టే అన్ని రకాల కార్యక్రమాలు చేయాలి. ఈ రాష్ట్రంలో కన్ని విని ఎరుగుని అభివృద్ధి తప్పనిసరిగా మనం సంపద సృష్టించాలి. ముఖ్యమంత్రి గారు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు సంపద సృష్టించబడుతుంది. 1 సంవత్సరంలో తప్పనిసరిగా ఈ యొక్క 14 లక్షల కోట్ల రూపాయలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఏది పేపర్ మీద లేదు, గ్రౌండ్ పైన ఉన్నాయి, అన్ని నిర్మాణం అవుతున్నాయి. తప్పనిసరిగా వీటి ద్వారా అనేక రకాల సౌకర్యాలు, సంపద తప్పనిసరిగా సృష్టించబడుతుంది. మరింతగా ప్రజలకి సంక్షేమం అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అనే విషయం మనందరం కూడా తప్పనిసరిగా తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి మరింత బలంగా, మరింత ధైర్యంగా, మరింత నమ్మకంతో ప్రజలకి తెలియజేయాలి. ఏ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి మన ప్రాంతంలో జరిగింది. ప్రతి గ్రామం, ప్రతి గడప అన్ని రకాల సౌకర్యాలు కలిగాయి. ఇవాళ తప్పనిసరిగా మనం గడపకి వెళ్ళి వాళ్ళ యొక్క డోర్ని కొట్టి, మీ ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, మీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ప్రతిపక్ష నేత జగన్కు సిసిడి అంటే క్రెడిట్ చోరీ డిజాస్టర్ అనే జబ్బు ఉందని ఏపీ మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. తాము కష్టపడి గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తే వాటిని తానే తెచ్చానని ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగన్ తెచ్చిన కంపెనీలు కేవలం ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ వంటి మద్యం బ్రాండ్లు మాత్రమేనని ఆరోపించారు. జగన్ పేరులో ఉన్న జీ అంటే జెన్జీ అనుకుంటున్నారని, కానీ ఆ జీకి అసలు అర్థం గొడ్డలి విధ్వంసమే అని ఆయన ఎజెండాని లోకేష్ తీవ్రంగా విమర్శించారు. ఏకంగా పేపర్లో వార్తలు వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ వస్తుందని. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్ట్ రావట్లేదు, పక్క రాష్ట్రానికి వెళ్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తే, లేదు నేనే ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చానని ప్రెస్ మీట్లో చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు, ప్రపంచం మొత్తం తిరిగి పెద్ద ఎత్తున గూగుల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తే వాళ్ళు అడ్డుపడ్డారు, కోర్టులో కేసేశారు. కానీ ఇప్పుడు ప్రెస్ ముందరికి వచ్చి మా వల్లనే గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మా తాత అని చెప్పుకునే పరిస్థితికి సిసిడి జగన్ వస్తారు. జగన్ కొన్ని కంపెనీలు తీసుకొచ్చాడు, ఆ కంపెనీ పేర్లు మనందరం మర్చిపోయాం. ప్రజలందరూ ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఆ కంపెనీ పేర్లు ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్. అలాంటి కంపెనీలు తీసుకొచ్చిన చరిత్ర ఆ పార్టీది. గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్లో టీచర్లు జగన్ని చితకబాదారంట. అందుకే టీచర్లు చూస్తే ఆయన చాలా కోపం, కక్ష. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో 16,347 పోస్టులు. సంక్షేమ శాఖల్లో అవినీతి జరుగుతోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. హుస్నాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడిన తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని విమర్శించారు. నాణ్యత, పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంటే గత ప్రభుత్వంలో జరిగినట్టే ఇప్పుడు కూడా అవినీతి జరుగుతుందనే భ్రమలో హరీష్ రావు ఉన్నారని విమర్శించారు. నేను బీసీ శాఖకు సంబంధించి నేను గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి సవాల్ చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రకారంగా ఈ సంక్షేమ శాఖల్లో అవినీతి రూపిస్తే మేము దేనికైనా సిద్ధము. మేము పేద పిల్లలకు సంబంధించి పారదర్శకంగా మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి
మౌలిక సదుపాయాలు కలగజేస్తూ విద్యార్థుల సంఖ్య, పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన సరళిలో పెరిగినటువంటి మీ ముగ్గురం మంత్రులము. మేము ఆ ఆలోచన కొద్దీ వాళ్ళకు సంక్షేమం కొరకు తప్ప, ఎక్కడ పారదర్శక కొరకు తప్ప, ఎఫెక్టివ్నెస్ ఉండడం కొరకు తప్ప ఎక్కడ సెకండ్ ఆలోచన చేసేటువంటి పరిస్థితి కానీ మా ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేస్తలేమనే మాటను నేను సదరు పెద్దలకు తెలియజేస్తూ, ఇది మీరు పారదర్శకకు పందికొక్కులకు తేడా ఉన్నట్టుగా భావిస్తున్నాం. మేము పారదర్శకంగా పోతానో పందికొక్కులుగా తిన్నటువంటి ఆనాటి ఈ శాఖల్లో నిర్వహించినటువంటి వాళ్లకు ఒకసారి విచారణకు చెప్తే పక్షాన కూడా మేము ముగ్గురం ఎటువంటి విచారణకైనా, ఎటువంటి చర్యకైనా, ఎటువంటి మీరు దాన్ని ప్రూవ్ చేయగల. వరంగల్ జిల్లాలో చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష మంత్రి కొండా సురేఖ హామీతో విరమించారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు సంబంధించిన కార్పెట్లు, బెడ్షీట్లు ఆర్డర్లను టెస్కో ద్వారా ఇవ్వకపోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘాల వద్ద ఉన్న ఉత్పత్తులను 30% అధిక ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే చేనేత సమస్యలపై వారం రోజుల్లో సీఎం సమక్షంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో కార్మికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ దీక్షను విరమించారు. ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందో అదే పద్ధతిలో సంఘాల ద్వారా, సొసైటీల ద్వారా, టెస్కో ద్వారా పర్చేస్ చేసి మరి గతంలో ఏ విధంగా మాస్టర్స్కి అక్కడ ఇక్కడ పంచిపెట్టారు ఆఫీసులకు వాటికి, ఆ విధంగానే ఈ మెథడ్ని కంటిన్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి మోదీ ఎందుకు ఒప్పుకోలేదు అనే వివరణతోటి మళ్ళీ మీ ముందుకు తప్పకుండా రావడం జరుగుతుంది. కాబట్టి మరి నా మీద విశ్వాసంతో, మీరందరూ నా మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారిని కూడా ఎవరికి అన్యాయం చేయాలనేటువంటి మనస్తత్వం కాదు వారు సంఘీభావం తెలపడానికి వచ్చినారు. ఆ సందర్భంగా మా సమస్యలన్నిటినీ మంత్రి గారికి వివరించగా ఇక్కడ 10,000 మంది కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది కుటుంబాలు, సుమారు ఒక 40-50 వేల మంది ఉపాధి కోల్పోతాండ్రు. ఈ ఏకీకృత టెండర్ విధానం కొనసాగే విధంగా హామీ ఇచ్చి ఉన్నారు. కావున ఈ సందర్భంగా ఈ దీక్షను ఈ రోజుతో ఇక్కడితో ముగిస్తున్నాం. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో 62వ వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈ సంస్థ మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం మరింత ముందుకు సాగి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సాధించి భారతీయ వ్యవసాయ రంగానికి ఒక ప్రధాన కేంద్రంగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. Next we have PJ. Not at least to briefly state our people's own historical struggles that led us to the founding moment. Such a historical perspective is also needed because this lecture is to be broadly about the contribution of Srimati Indira Gandhi. Pausing here for a minute. విప్లవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లిన సంస్థల్లో మన జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం ఒకటి. గత 62 సంవత్సరాల్లో 525 పంట రకాలను అభివృద్ధి చేసింది. 35,000కు పైగా అండర్ గ్రాడ్యుయేట్లు, 10,000కు పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 1,600కు పైగా పిహెచ్డి విద్యార్థుల్ని తయారు చేసింది. రైతు నేస్తం, డోన్ అకాడమీ, అగ్రిహబ్, డిజిటల్ అగ్రికల్చర్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనలు ఈ విశ్వవిద్యాలయాన్ని భవిష్యత్ వ్యవసాయానికి కేంద్ర బిందువుగా నిలబెడుతున్నాయి. ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన స్వర్ణ తెలంగాణ, సోనా, బీపీటీ 5204, MTU 1010 వంటి వరి రకాలు దేశవ్యాప్తంగా రైతుల విశ్వాసాన్ని పొందాయి. మొక్కజొన్నలో అభివృద్ధి చేసిన DHM సిరీస్
తెలంగాణ రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అధికారం కోల్పోయామని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదని 100 కోట్ల రూపాయలతో ఇంకో ప్యాలెస్ నిర్మించారని ఆరోపించారు. ఖర్చు పెట్టి ఫుట్బాల్ షోకులు తీర్చుకున్నాడు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్కు డబ్బులుంటాయి, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు, రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? మొన్న ఎప్పుడు అన్నాడు కదా హిట్లర్, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. నీ నియంత పాలనకు అంతం కావడానికి రోజుల దగ్గర పడ్డాయి. లెక్క పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి విషయం ప్రజలకు అర్థమైంది. మొన్నెక్కడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా తాప ప్రతిపక్ష హోదా రాదు అన్నాడు. నిజమే కదా, మనకు ప్రతిపక్ష హోదా ఎందుకు, పాలకుల పక్ష హోదా రాబోతా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుడివాడలో జరిగిన పార్టీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తమది గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేయడం పిచ్చికూతలేనని, నిజానికి టీడీపీదే పచ్చగొడ్డలి పార్టీ అని ధ్వజమెత్తారు. 2029 ఎన్నికల్లో ప్రజలు జగన్కు పరశురాముడి గొడ్డలిని అందిస్తారని పేర్కొన్నారు. పరశురాముడిలా జగన్ రాబోయే రోజుల్లో టీడీపీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయమని నాని హెచ్చరించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానాల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు 60 సంవత్సరాల్లో మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. 1 రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగానే కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే. గతంలో మనం చూసాం చరిత్ర, గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతులు ఇప్పుడు కూడా ఉంటుంది. ప్రతి మనం శివుడికి పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది. శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, 2 దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటుంది, 3 విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని మోహన్ రెడ్డి గారు మీకు గొడ్డ షామీర్పేట్ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ మల్లారెడ్డి పాఠశాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి క్రికెట్ ఆడి బ్యాటింగ్ చేస్తూ సందడి చేశారు. మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు తనను 3 సార్లు గెలిపించినందుకు కృతజ్ఞతగా ప్రతి మండలంలో తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పంపించలేని పరిస్థితి, మళ్ళా ₹1,00,000 పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఆ డబ్బులు కట్టలేని పరిస్థితి, వాళ్ళు ఎటు కాకుండా సతమతమైతున్న పరిస్థితులలో గత 40 సంవత్సరాల సంధి కూడా మధ్యతరగతి కుటుంబాలకు విద్యను అందుబాటులో తీసుకొచ్చిన ఘనత
మల్లారెడ్డి 17 సిబిఎస్ఈ స్కూళ్ళు పెట్టినా మన మేడ్చల్ కానీ మల్కాజ్గిరి కానీ బాలనగర్ కానీ మియాపూర్ కానీ గత 40 సంవత్సరాల సంది కూడా విద్యార్థులు ఐసిఐసి సిలబస్ కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ పర్ఫెక్ట్గా ₹1,00,000 1,50,000 కూడా అదే చదువు ఉంటుంది. మా దగ్గర 30,000 కూడా అదే చదువు ఉంటుంది. చదువులు ఎక్కడ కూడా డిఫరెంట్ ఉంటుంది. మంచి క్వాలిఫైడ్ టీచర్లను క్వాలిఫైడ్ ప్రిన్సిపాల్లను కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బహుళ ద్వాదశి సందర్భంగా శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వివాహ ఆలస్యాలు, విద్య, ఉద్యోగాలు, ఆయురారోగ్యాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు పి శ్రీనివాస్ కిరణ్ ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యవహచనం, పాణిగ్రహణం, మంగళ్య ధారణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ కోడలు రాధికతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న అంబానీ కుటుంబానికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. सर एक मिनट सर రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆమె నామినేషన్ను ఈసీ తిరస్కరించగా దానిపై విచారణ కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం సదరు పిటిషన్ విచారణకు అర్హత లేదని తేల్చేసింది. దీంతో మీనాక్షి నటరాజన్ ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద దెబ్బ అని వాపోయారు. తన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. इलेक्शन कमीशन के रिटर्निंग ऑफिसर्स कॉम्प्रोमाइज थे, ये मैंने पहले दिन भी कहा। इलेक्शन कमीशन ऑफ इंडिया के पास जब हमारे लोग गए तो उन्होंने 48 घंटे तक भी कोई जवाब नहीं दिया। माननीय उच्चतम न्यायालय ने कम से कम हमारी बात की सुनवाई की और उस पर अपना एक फैसला दिया, लेकिन चुनाव आयोग इस तरह से मिला हुआ है कि उन्होंने उसके लिए कोई अपनी तरफ से कोई जवाब तक नहीं दिया। और आज तो ये भी ताज्जुब की बात है कि हमारा जो मामला चल रहा है वो रिटर्निंग ऑफिसर्स और इलेक्शन कमीशन के खिलाफ था, लेकिन आज स्टेट ऑफ मध्य प्रदेश ने अपना भी वकील खड़ा किया। तो इससे आराम से समझ में आता है कि क्या साठगांठ चल रही है और क्या कहाँ पर हो रहा है। टेल यू दिस इज नॉट अ पर्सनल सेटबैक। ये सेटबैक जो है वो लोकतंत्र के साथ हुआ है
इस देश के संविधान के साथ हुआ है जो इलेक्शन कमीशन ने किया है। मेरा कोई आरोप माननीय उच्चतम न्यायालय के ऊपर नहीं है, उन्होंने तो अपना एक निर्णय दिया, लेकिन इलेक्शन कमीशन के रिटर्न ఢిల్లీలోని తుగ్లక్బాద్ నివాస భవనంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు. గ్రౌండ్ ఫ్లోర్లోని పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగి అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు అంటుకుని భవనం అంతటా వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ టెండర్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం నుంచి 5గురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా కన్నుమూశారు. ఆయన వయసు 49 ఏళ్లు. ప్రఖ్యాత కోచ్గా ఆయనకు పేరు ఉన్నది. భారత షూటర్ మను భాకర్కు ఆయన శిక్షణ ఇచ్చారు. ఆసియా క్రీడల్లో ఆయన గతంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. భారతీయ పిస్తోల్ షూటర్లకు కోచ్గా కొనసాగుతున్న జస్పాల్ రాణా అనూహ్య రీతిలో తుదిశ్వాస విడిచారు. గురువారం రాత్రి ఆయన ప్రాణాలు విడిచినట్లు సమీప మిత్రులు, బంధువులు తెలిపారు. జర్మనీలోని మునిచ్ ఇటీవల జరిగిన షూటింగ్ ఈవెంట్కు జస్పాల్ రాణా హాజరయ్యారు. అయితే అక్కడ ఆయన అస్తవ్యస్తకు గురయ్యారు. ఈ ఈవెంట్లో భారత షూటర్లు రాణించారు. 2 గోల్డ్, 2 మెడల్స్ సాధించారు. 2020లో షూటర్ జస్పాల్ రాణాకు ద్రోణాచార్య అవార్డును ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. జగన్